నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒక సరికొత్త ఇన్నోవేషన్ అయితే క్రియేట్ చేశారు. సో అది ఏంటి, ఆ విద్యార్థులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, అసలు ఈ స్కూల్ ఏంటి, మొత్తం కూడా లోపలికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 100 సెంటీమీటర్స్కి ఇట్లా డిస్టెన్స్ పెట్టాం. ఏ ఆబ్జెక్ట్ వచ్చినా డిటెక్ట్ చేస్తుంది. మనుషులు వచ్చినా కూడా డిటెక్ట్ చేస్తుంది. హ్యూమన్ కానీ యానిమల్ కానీ. ఇది నాకు ఒకటే ఆశ, అందరికీ నేను ఏది చేసినా ఉపయోగపడాలి అందరికీ. ఇది కూడా ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకి ఉపయోగపడిద్దని. సో ఈ ఇన్నోవేషన్ని కనిపెట్టిన ఇద్దరు స్టూడెంట్స్ అయితే ప్రజెంట్ మన ముందే ఉన్నారు. సో ఒకసారి ఆ స్టూడెంట్స్తో అయితే మాట్లాడిద్దాం. హాయ్ మా. హాయ్, మీ పేరు? మక్కెన యథార్థ. ఓకే, హాయ్ మా. నీ పేరు? మేడా సంజయ్. ఇది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అసలు ఏంటిది, ఇది ఎవరికి ఉపయోగపడిద్ది, ఏ విధంగా ఉపయోగపడుద్ది? ఇది బ్లైండ్ గ్లాసెస్, కళ్ళు లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుద్ది. మనం అంటే చూడగలం, కళ్ళు లేని వాళ్ళు చూడలేరు కదా. ఇది ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేసి బజర్ ఇచ్చిద్ది మనకు సౌండ్. ఈ స్పెట్స్ని తయారు చేయాలంటే ఇది కనిపెట్టాలని నీకెందుకు అనిపించింది? దీని మీద అంత ప్రత్యేక శ్రద్ధ, అంటే ఆ థాట్ ఎలా వచ్చింది నీకు? నాకు ఏదైనా కొత్తగా తయారు చేయడం కానీ ఏమైనా తయారు చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అలాగే మా ఫ్రెండ్కి కూడా ఇంట్రెస్ట్. దానివల్ల మేమిద్దరం దాచుకొని మనీతో మేమిద్దరం ఇది చేయాలని కోరుకున్నాం. ఎన్ని రోజులు టైం పట్టిందమ్మా నీకు ఇది తయారు చేయడానికి? 2 days పట్టింది చేయడానికి. ఎంత ఖర్చు అయింది దీనికి? 1000 అయింది. 1000 మొత్తం మేమిద్దరం దాచుకొని అప్పుడు 1000 చేసుకొని అప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్నీ కొనుక్కొని అప్పుడు చేసుకున్నాం. ప్రజెంట్ నువ్వు ఏ క్లాస్? ఇప్పుడు నేను 9th స్టడీ చదువుతున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని నువ్వు తయారు చేయడానికి అంటే థాట్ అనేది ఇప్పటికిప్పుడైతే రాదు కదా. సో అసలు నీకు ఆ థాట్ ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాక్ ఎక్కువ వచ్చింది. అప్పుడు నేను చేద్దాం అనుకున్నా, కానీ అప్పుడు మనీ లేక చేయలేకపోయా. అప్పుడు మా ఫ్రెండ్ కూడా చెప్పాను ఇట్లా చేద్దామంటే మనీ లేవు అని చెప్తే సరే అని మెల్లిమెల్లిగా ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మనీ అడ్జస్ట్ అయింది. దానివల్ల మేము ఈ కాంపోనెంట్స్ కొనుక్కొని అప్పుడు చేసాం. యథార్థ్, ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ని మీరు తయారు చేయడానికి అసలు దీంట్లో ఏమేమి యూజ్ చేశారు? అల్ట్రాసోనిక్ సెన్సార్ యూస్ చేసాం ఫర్ డిటెక్టింగ్ ఎనీ ఆబ్జెక్ట్. అలాగే దీని లోపల బ్రెయిన్ కావాలి కాబట్టి ఆర్డినో నానో యూస్ చేసాం. ఛార్జింగ్ మాడ్యూల్ కోసం TP4056 యూస్ చేసాం. అలాగే మేము వాడిన తర్వాత బ్యాటరీ పెట్టి చూస్తే పనిచేయడంలా ఏమైందా అని చూస్తే బూస్ట్ కన్వర్టర్ కావాలి. అది మళ్ళీ కొనుక్కొని మళ్ళీ మల్టీమీటర్ కూడా తీసుకొని దానికి కరెక్ట్ 5 voltకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు చేసి బ్యాటరీ పెడితే పనిచేసింది. అలాగే ఒక బజర్ యూస్ చేసాం, ఒక సన్ గ్లాసెస్ కూడా యూస్ చేసాం, ఫీమేల్ వైర్ కూడా యూస్ చేసాం. ఇప్పుడు దీనికి అంటే ఏమేమి కావాలి? దీన్ని మనం ఇప్పుడు పెట్టుకుని ఆపరేట్ చేయాలంటే ఫోన్ కనెక్షన్ కానీ అలా ఏమన్నా కావాలా? ఫోన్ కనెక్షన్ కావాల్సిందే కంపల్సరీ. అది లేకపోతే అసలు పనిచేయదు. స్మార్ట్ ఫోను, అలాగే దీనికి సంబంధించిన ఆర్డినో అడాప్టర్ ఒకటి ఉండిద్ది, డేటా కేబుల్. దాన్ని కనెక్ట్ చేసి మనం కోడ్ ఇవ్వాలి. ల్యాప్టాప్ అయినా ఫోన్ అయినా దానికి కోడ్ ఇస్తే అది డిటెక్ట్ చేసి అప్పుడు దీని వర్కింగ్ బ్రెయిన్ పనిచేసిద్ది. ఓకే, ఆబ్జెక్ట్స్ అని చెప్పావు, ఇది కేవలం వస్తువులనే గుర్తిస్తుందా లేదా హ్యూమన్స్ని అలాగే యానిమల్స్ని కూడా గుర్తిస్తుందా? ఆల్ ఇన్ వన్, ఏదైనా గుర్తిస్తుంది. హ్యూమన్స్ని కానీ యానిమల్స్ని కానీ ఏ ఆబ్జెక్ట్ ఉన్నా ఎదురు ఏమొచ్చినా కూడా గుర్తిస్తుంది. ఆబ్జెక్ట్కి అలాగే ఈ స్పెట్స్ పెట్టుకున్న మనిషికి మిడిల్ గ్యాప్ ఎంత ఉండాలి? 100 సెంటీమీటర్స్ లెంత్ పెట్టాను. అది పెట్టడం వల్ల ఎదురు ఎంత స్పీడ్కి వెళ్ళినా సౌండ్ రాగానే స్టాప్ అయిపోతారు. అక్కడ వరకు సౌండ్ పెట్టాను. అసలు ఈ గ్యాడ్జెట్ అనేది ఏ విధంగా అసలు వర్క్ అవుతుంది అనేది ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. ఒకసారి చూపించు అది ఏ రకంగా వర్క్ అవుతుంది అని. ఇప్పుడు మనం ఈ స్పెట్స్ని పెట్టుకోగానే కాస్త హెవీ అనిపించచ్చు, కానీ మేము ఇంకా ట్రై చేయగలం వెయిట్ తగ్గించడానికి. ఇట్లా ఇక్కడ స్విచ్ ఆన్ చేసి 100 సెంటీమీటర్స్కి ఇట్లా డిస్టెన్స్ పెట్టాం. ఏ ఆబ్జెక్ట్ వచ్చినా డిటెక్ట్ చేస్తుంది. మనుషులు వచ్చినా కూడా డిటెక్ట్ చేస్తుంది, హ్యూమన్ కానీ యానిమల్ కానీ ఏదైనా. దీనివల్ల ఉపయోగపడవచ్చు వాళ్ళకి. యథార్థ్, ఇప్పుడు ఈ కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇంత హెవీ వెయిట్ మెయింటైన్ చేయడం అంటే కష్టం. అలా మరి దీన్ని నువ్వు ముందు అంటే కొంచెం సింప్లిఫై చేయడానికి ఏ రకమైన థాట్లో ఉన్నావు నువ్వు? అవుద్దా అది? అవుద్ది.
నేను ట్రై చేస్తాను, నా వీలైనంత దీని వెయిట్ మొత్తం క్లియర్గా నీట్గా అంత చేయగలను, నార్మల్ గ్యాడ్జెట్ లాగా చేసేయగలను. ఇది నాకు ఒకటే ఆశ, అందరికీ నేను ఏది చేసినా ఉపయోగపడాలి అందరికీ. ఇది కూడా ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకి ఉపయోగపడిద్దని ఆలోచిస్తున్నా. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పు. మా పేరెంట్స్, మా డాడీ కార్పెంటర్ వర్క్ చేస్తాడు, మా మమ్మీ న్యూస్ రిపోర్టర్ చేసిద్ది. మా మదర్ పేరు ప్రణవి, మక్కెన ప్రణవి. మా ఫాదర్ పేరేమో ప్రతాప్, మక్కెన ప్రతాప్. మా మమ్మీ నేమ్ ఇస్ మోనిక, మా డాడీ నేమ్ ఇస్ రమేష్. ఏం చేస్తారు? మా డాడీ కార్పొరేటర్గా చేస్తున్నారు, మా మమ్మీ కలెక్టర్ దగ్గర పనిచేస్తారు. ఓకే. ఇప్పుడు మీకు ఈ ఇన్నోవేషన్ని క్రియేట్ చేయడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, అలాగే నీకు స్కూల్లో సపోర్ట్ ఎలా ఉంది? మా స్కూల్లో సపోర్ట్ మా టీచర్ గారు మాకు సపోర్ట్ చేశారు, ఇట్లా చెయ్యి టెన్షన్ లేదని. అలాగే మా మదర్ కూడా చేశారు, టెన్షన్ లేకుండా చెయ్యి, బాగా శ్రద్ధగా చేస్తే మంచిగా జరిగిద్ది అని చెప్పి సపోర్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ చేసినా కూడా ఇప్పుడు నేను మా క్లాస్లో ఉండడానికి మళ్ళీ మంచి బుక్స్, మంచి ఫుడ్, మంచి షూ, మంచి యూనిఫాము ఇవన్నీ ఇస్తున్నారంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవన్నీ మాకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని లోటు లేకుండా చూసుకుంటున్నారు, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని మేము ఎంత హ్యాపీగా చదువుకోగలము, ఏ స్ట్రెస్ లేకుండా అందరు టీచర్స్ మాతో కామ్గా ఉంటున్నారు. అలాగే ప్రిన్సిపల్ గారు అందరూ మాతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మంచి చదువు చెప్తున్నారు కూడా. నేను ఒకటి అడుగుతున్నా, నారా లోకేష్ గారు ఈ మాటలన్నీ విని ఒక్కసారి రెస్పాన్స్ ఇస్తే చాలు, ఆయన హ్యాపీ ఫీల్ అయినా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఒకసారి ఈ గ్లాసెస్ని నేను కూడా పెట్టుకుని చూస్తాను, అసలు ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. సో నా ముందుకి ఒక పర్సన్, అంటే పర్సన్ అన్న అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఆబ్జెక్ట్ అన్న అవ్వచ్చు. ఇది ఎప్పుడైతే నా దగ్గర కంటే వస్తుందో ఆటోమేటిక్గా ఇది బజర్ అయితే మోగుతుంది. సో అలాగే మ్యాక్సిమం బ్లైండ్స్ అంటే వాళ్ళకి కనిపించదు కాబట్టి ఏ స్పెట్స్ అన్నా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అంటే కేవలం సన్ గ్లాసెసే కాదు, నార్మల్ స్పెట్స్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు వాళ్ళు. ఇన్నోవేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది బ్లైండ్ పీపుల్కి అయితే ఇది మోగేస్తుంది. చాలామంది బ్లైండ్ పీపుల్కి ఇదైతే చాలా అంటే చాలా ఉపయోగపడుద్దని అయితే చెప్పుకోవచ్చు. ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. గబుక్కుని బయటికి వెళ్ళాలి అన్నా ఎవరు వస్తున్నారో తెలియక వారిని వారు కాపాడుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. దీనివల్ల వారి ప్రాణాలకు కూడా కొంత సేఫ్టీ వస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇంత మంచి ఇన్నోవేషన్ని క్రియేట్ చేసిన ఈ ఇద్దరు స్టూడెంట్స్కి అయితే అభినందనలు తెలుపక తప్పదు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా, మీరు ఇంకా మంచి మంచి క్రియేటివిటీ చేయాలని చెప్పి మా ఛానల్ నుండి మేమైతే కోరుకుంటున్నాం. సో ఇది ఈరోజు వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.